రేవంత్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో కొన్ని నమూనాలు విడుదల చేసింది. రేవంత్ రెడ్డి సర్కారులో గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను విడుదల చేసింది. ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తే అందులో 25,00,000కు పైగా దరఖాస్తులు ఇండ్ల నిర్మాణం కోసం, అంటే ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అంటే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మోడల్స్‌ని గృహ నిర్మాణ శాఖ విడుదల చేసింది. ఈ మోడల్‌లో నిర్మించుకోవాలి. ఈ మోడల్ నిర్మించుకుంటే బడ్జెట్ శాంక్షన్ అవుతుందంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ముందు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినట్టుగా హామీలు, అంటే కాంగ్రెస్ హామీలు ఏంటంటే 5,00,000 వరకు బీసీలకు కావచ్చు, ఓసీలకు కావచ్చు ఇస్తామంటూ చెప్పింది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలకు 6,00,000 ఇస్తామంటూ చెప్పింది. అయితే ఈ 5,00,000లో 6,00,000లో వీళ్ళు ఇచ్చినట్టుగా నమూనాలకు డబ్బులు సరిపోతాయంటే, ఆ బడ్జెట్ సరిపోతుందంటే సరిపోదని చెప్పుకోవచ్చు. మరికొన్ని కలుపుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నమూనాల కడితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే కాస్త ఖర్చు ఎక్కువవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక విధంగా చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇందులో ఎలా ఉన్నాయన్నది చూద్దాం. అయితే ఇందులో వచ్చేసి ఈ మోడల్ 1 ఇందులో 3 రకాల మోడల్‌ను విడుదల చేస్తే, అందులో ఫ్లింత్ ఏరియా వచ్చేసి మోడల్ 1లో ఫ్లింత్ ఏరియా వచ్చేసి, అంటే రూఫ్ ఏరియా వచ్చేసి 506 చదరపు అడుగుల్లో ఈ ఫ్లింత్ ఏరియాని ఏర్పాటు చేశారు. అంటే ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక కార్పెట్ ఏరియా వచ్చేసి 430, అంటే ఈ చుట్టూ అంటే గోడలు ఉన్నటువంటి ఒక ప్రాంతం, అంటే నివాసానికి ఉండేటువంటి ఒక ఏరియా 430 చదరపు అడుగులు. ఇది డబుల్ బెడ్‌రూమ్, అంటే 2 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో 2 బెడ్‌రూమ్‌ల నిర్మాణాన్ని చేపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది కూడా డబుల్ బెడ్‌రూమ్. కేసీఆర్ టైంలో కూడా కేసీఆర్ అంటుంటారు కదా! డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కాంగ్రెస్ హయాంలో సింగిల్ బెడ్‌రూమ్ ఉండేది. కాంగ్రెస్ హయాంలో ఒకటే డబ్బా లెక్క ఉంటది. ఇప్పుడు మాత్రం మేము డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చామంటూ గతంలో కేసీఆర్ చెప్పారు. వీళ్ళు కూడా 2 బెడ్‌రూమ్‌లు, డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణాన్నే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఎంట్రాన్స్. ఈ విధంగా ఎంట్రాన్స్ ఇందులోకి హాల్‌లోకి ఎంట్రీ కావాలి. ఇందులోకి హాల్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇది మోడల్ 1. నేను చెప్పేదేంటంటే మోడల్ 1 ఈ హాల్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మనకు ఇటు కిచెన్ ఉంటుంది. ఈ రూట్‌లో ఇది కిచెన్ డోర్, ఇది కిచెన్ ఉంటుంది. దాంతో పాటు ఇదొక బెడ్‌రూమ్. ఇక్కడొక బెడ్‌రూమ్ ఉంటుంది. ఇక్కడొక బెడ్‌రూమ్ ఉంటుంది. ఇది డబుల్ బెడ్‌రూమ్. డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించినట్టుగా నిర్మాణం అని చెప్పుకోవచ్చు. నమూనా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టాయిలెట్స్ కూడా బయట ఏర్పాటు చేసుకోవచ్చు. బయట ఇచ్చిర్రు. ఇందులో మోడల్ 1లో ఈ విధంగా ఇచ్చిర్రని చెప్పుకోవచ్చు. ఇక మోడల్ 2 చూద్దాం. మోడల్ 2 ఎలా ఉందో ఒకసారి అది కూడా చూద్దాం. ఇది మోడల్ 2 వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మోడల్ 2 వచ్చేసి గృహ నిర్మాణ శాఖ విడుదల చేసింది. అయితే గృహ నిర్మాణ శాఖ విడుదల చేసింది. ప్రభుత్వం డిసైడ్ చేస్తే ఇందులో ఈ 3 రకాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని, ఏరియాని బట్టి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఫ్లింత్ ఏరియా వచ్చేసి 560 చదరపు అడుగులు ఉందని చెప్పుకోవచ్చు. కార్పెట్ ఏరియా వచ్చేసి 419 ఉంది, చదరపు అడుగులు ఉంది. ఇది కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, అంటే డబుల్ బెడ్‌రూమ్, హాలు, కిచెను ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎంట్రన్స్ వచ్చేసి ఇటు నుంచి ఎంట్రీ అయితే ఒకసారి ఇలా ఎంట్రీ అయితే ఇది ఎంట్రన్స్. ఇందులోకి ఎంట్రీ అయితే ఇది కిచెన్ ఏరియా. దాంతో పాటు ఇటొక బెడ్‌రూమ్, ఇటొక బెడ్‌రూమ్. ఇది హాల్ అయితే ఇదొక బెడ్‌రూము, ఇదొక బెడ్‌రూమ్. 2 బెడ్‌రూమ్‌లు ఇచ్చారు. ఇది కిచెను. దీంతో పాటు ఇక్కడ వాష్ ఏరియా, అంటే ఇది బాత్రూమ్ కూడా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ మోడల్ 2 బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్, దాంతో పాటు ఈ ఏరియా ఇటు కాస్త పూజా గది లాంటి ఈ డిజైన్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది కిచెన్ ఏరియా. ఇదొచ్చేసి కిచెన్ ఏరియా ఉంది. ఇది ఎంట్రన్స్. ఇందులో హాల్‌లోకి ఎంట్రీ అయితే ఈ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ కిచెన్, ఇటు బెడ్‌రూమ్. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ కావచ్చు, ఇటు చిల్డ్రన్ బెడ్‌రూమ్ కావచ్చు. ఈ విధంగా 2 బెడ్‌రూమ్‌ల గదులు, అంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం. మోడల్ 2 కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఇక మూడో నిర్మాణం వచ్చేసరికి, అంటే మూడో మోడల్ వచ్చేసరికి అది ఎలా ఉందో చూద్దాం. అయితే మూడో మోడల్‌లో మాత్రం మనకు అందులో సింగిల్ బెడ్‌రూమే కనిపిస్తుంది. సింగిల్ బెడ్‌రూమ్‌కే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మోడల్ 3. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇది మోడల్ 3 అయితే సింగిల్ బెడ్‌రూమే ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూస్తే ఈ ఫ్లింత్ ఏరియా వచ్చేసి 390 చదరపు అడుగులు ఫ్లింత్ ఏరియా, అంటే కాస్త తక్కువ అని చెప్పుకోవచ్చు. పైన రూఫ్ ఏరియా, దాంతోపాటు కార్పెట్ ఏరియా కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. 323 చదరపు అడుగుల్లో ఇది ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో సింగిల్ బెడ్‌రూమ్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ బెడ్‌రూమ్, హాలు, కిచెన్ ఇది ఇంతవరకే ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎంట్రన్స్ చూస్తే ఇది ఇందులోకి ఎంట్రీ అయితే పక్కన లెఫ్ట్ సైడ్‌లో కిచెన్ ఉంటుంది. ఇది కిచెను, ఇదొచ్చేసి బెడ్‌రూమ్, ఇది బెడ్‌రూమ్, హాలు, కిచెను, బెడ్‌రూమ్. ఇది సింగిల్ బెడ్‌రూమ్‌కు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ చేపట్టినట్టుగా నమూనాలు విడుదల చేసింది. 3 రకాల నమూనాలు విడుదల చేసింది. ఇందులో నిర్మాణం చేసుకోవచ్చు. ఏరియా మీదే ఉంటుంది. అంటే ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో దరఖాస్తుదారులు వాళ్ళకున్నటువంటి ఏరియాలోనే, వాళ్ళకున్నటువంటి ఇంటి స్థలంలోనే ఈ నిర్మాణాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5,00,000 ఇస్తుంది. 5,00,000 బీసీకి కావచ్చు, ఓసీలకు కావచ్చు 5,00,000 ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు అయితే 6,00,000 ఇస్తామని చెప్పింది. అయితే మనం తీసుకున్నట్టుగా
ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటే ఇందులో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లకే ఎక్కువగా టిక్కు పెట్టుకున్నారు. ఎక్కువగా దీనికే ఎక్కువగా మొగ్గు చూపారు. జనాలు కూడా ఎక్కువగా అప్లై చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించి సార్ట్ ఔట్ చేస్తున్నారు. వాటిని ఎంట్రీ చేస్తున్నారు. మొన్న దరఖాస్తులు చేసినట్టుగా వాటిని ఎంట్రీ చేసిన తర్వాత వీటికి విడుదల చేస్తారు. అయితే దశల వారీగా ఇండ్ల నిర్మాణం ఉంటుందని చెప్పుకోవచ్చు. ముందస్తుగా అందరూ చాలామంది అప్లై చేశారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఇటు సింగిల్ బెడ్‌రూమ్‌కు, దాంతోపాటు డబుల్ బెడ్‌రూమ్‌లు కూడా 2 రకాల డబుల్ బెడ్‌రూమ్‌లు నమూనాలను డిజైన్ ఇచ్చింది చెప్పుకోవచ్చు. మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? ప్రభుత్వం కూడా మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ నిర్మాణాలకు డబ్బులు సరిపోనట్టుగా విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు.